హాయ్ నమస్తే, వెల్కమ్ టు ప్రొఫెసర్ జయశంకర్ టీవీ. ఈరోజు టాపిక్ వచ్చేసి కొన్ని రోజుల క్రితం మార్వాడి సికింద్రాబాద్లో ఏదైతే గిరిజన దళిత బిడ్డ మీద దాడి జరిగిందో దాన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఖండిస్తుంటే, కొందరేమో అసలు మార్వాడి వ్యవస్థ లేకుంటే దేశ వ్యవస్థనే లేదు, దేశ ఆర్థిక పరిస్థితే బాగుండపో అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. అసలు అందులో నిజమెంత అబద్ధం ఎంత? అంటే భారతదేశంలో మొత్తంలో ఓన్లీ మార్వాడి ఒక్కలే బిజినెస్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి ఎవరికి బిజినెస్ చేసే తెలివి లేదా? ఓన్లీ మార్వాడిలే దేశ ఆర్థిక పరిస్థితిలో మార్వాడీల పాత్రనే ఎక్కువ ఉందా? మరి అది నిజమెంత? అంటే వేరే వాళ్ళు ఎవరికి బిజినెస్ చేయడం చేత కాదా? ఇందులో కొన్ని నేను పంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అసలు మార్వాడీలు అంటే ఏంది? ఇప్పుడు హైదరాబాద్లో బిజినెస్ చేసే వాళ్ళందరూ మార్వాడీలేనా? అసలు మార్వాడి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అందులో ఎన్ని క్యాస్టులు ఉన్నాయి? కొందరు మార్వాడీలు వచ్చేసి నాన్ వెజ్ తినరు, మందు తాగరు, ఇట్లాంటివి లేవు కాబట్టి వాళ్ళు బాగుపడుతున్నారని కొందరు ఆరోపణ చేస్తున్నారు. నేను మార్వాడని చెప్పుకొని తినేటోళ్ళు ఉన్నారు, తాగేటోళ్ళు ఉన్నారు. అదే హైదరాబాద్లో నాకు పర్సనల్గా తెలుసు. నిజమైన మార్వాడి మీరు అన్నట్టు నిజమే, తాగడు తినడు. కానీ అదే మార్వాడి పేరు చెప్పుకొని అదే మార్వాడి వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ నకిలీ వస్తువులు, ఎటువంటి ట్యాక్స్ ఎట్లా ఎగగొట్టాలనో వాళ్ళకి తెలిసినంత దారిలో ఎవరికి తెలియదు. కొందరు అంటున్నారు వాళ్ళు రూపాయికి 10 రూపాయలు ఎట్లా సంపాదించాలనో తెలుసు, పొద్దుగాల 8 గంటలకి షాప్ తీస్తారు, వాళ్ళు వేరే వాళ్ళని ఎవరిని నమ్మరు, వాళ్ళ కుటుంబం మొత్తాన్నే వాళ్ళు షాప్లో పెట్టుకుంటారు అని చెప్తున్నారు. అంటే ఈ లెక్కమడి మార్వాడిళ్ళల్లో చదువుకొని ఉద్యోగం చేసేవాడు ఎవరు లేడా? ఓన్లీ బిజినెస్లే చేస్తానరా? అంటే ఈ లెక్కబడి గుజరాత్, రాజస్థాను ఈ ఏరియాలు మాత్రమే భారతదేశాన్ని ఏలాలే. మరి వేరే వాళ్ళు ఎవరు బిజినెస్ చేయలేలా? ఇప్పుడు ప్రపంచ కుబేరులే ఉన్నారు, వాళ్ళందరూ మార్వాడీలా? అంటే మార్వాడి వ్యవస్థను కించపరిచేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మార్వాడి వ్యవస్థను దుర్వినియోగం, మేము మార్వాడి అని చెప్పుకొని, వాడు మార్వాడి కాదు కానీ మార్వాడి అని చెప్పుకుంటాడు. ఎందుకంటే వాడి బిజినెస్ నడవాలి. ఎందుకంటే మార్వాడికి ఉన్న బ్రాండును కొందరు మార్వాడి అని చెప్పుకొని వాడుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఆకత ఏంది, వాళ్ళ పరిస్థితులు ఏందని వాళ్ళ ఊరికి పోతే తెలుస్తుంది. ఇక్కడ వాడేదో ఓ షాప్ పెట్టుకొని దాన్ని నడిపించుకుంటా, చాలామంది డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు, చాలామంది ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. అట్లా అని చెప్పేసి నువ్వు బతకడానికి వచ్చావు తెలంగాణలోకి, బతుకు మంచిగుండు, తప్పే ఉన్నది, అందులో చేసుకో బిజినెస్, తప్పే ఉన్నది. కానీ నువ్వు దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? కొంతమందికి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు పైసలు ఆశ చూపి వాళ్ళని చేతిలో పెట్టుకొని, లోకల్లో ఉన్న ఎవరు గట్టిగా ఉన్నారో కొంచెం లీడర్లను దగ్గర పెట్టుకొని మీ వ్యవస్థను నడిపించుకుంటున్నారు. మీరు నిజంగా జెన్యూన్గా ట్యాక్స్ కడుతున్నారు, మీరు జెన్యూన్ వస్తువులు అమ్ముతున్నారు. మీకు ఎందుకు వాళ్ళది ఎందుకు వీళ్ళది ఎందుకు? మీకు మీరు బిజినెస్ చేసుకోవచ్చు కదా, దాడి చేయడం ఎందుకు? అంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము ఎక్కడికి పోయినా మేము వెళ్తాం అని చెప్పడానిక? ఏదైతే పద్ధతి అనుసరిస్తున్నారో ఆ పద్ధతి తప్పు. చేసుకోండి బిజినెస్, తప్పు లేదు. కానీ ఒకరిని ముంచి ట్యాక్స్లు ఎగ్గొట్టుకుంటా, నకిలీ వస్తువులు అమ్ముకుంటా, క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి తక్కువ రేటు ఆశ చూపించి అమ్మడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోండి. రెండోది, మీరు మార్వాడి కార్పెంటర్లు ఎంతమంది నష్టపోతున్నారు? వడ్రంగి వాళ్ళ కులాలను నమ్ముకొని పని చేసుకునేటోళ్ళు, వాళ్ళు 10 రూపాయలకు చేస్తామంటే మేము 5 రూపాయలకు చేస్తామని వచ్చి వాళ్ళకు బతుకుదెరువు లేకుండా చేశారు మీరు. ఈరోజు కుల వృత్తులకు బతుకుదెరువు లేకుండా చేశారు. ఎందుకంటే ఇలా మీరు అన్ని కులాలలోకి ఎంటర్ అయినరు. కొందరు అంటారు కావచ్చు, మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మేము ఎంటర్ అవుతున్నామని. అవును, రైటే, మా వాళ్ళది కూడా తప్పు ఉంది, నేను కాదనను. ఎందుకంటే మేము రూపాయికి పోయిన దగ్గర మీరు 50 పైసల కోసం వస్తున్నారు.
మీ 50 పైసలకు చేయలేం. ఎందుకంటే మా జీవన విధానం వేరే, మా జీవన శైలి వేరే. మీ 50 పైసలకు చేయలేం. మీరు వచ్చి మాకున్న మాకు నడిచే షాపును కానీ, మా వాళ్ళు ఎవరైనా షాప్ పెట్టుకుంటే ఆ షాపును ముంచడం కోసం, ఆ షాపుని ఎట్లా నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకొని ఆ ఏరియాలో మీరు ఆ షాప్ లేకుండా చేస్తారు. కాబట్టి నేను నా పర్సనల్గా రిక్వెస్ట్, చేసుకోండి, బిజినెస్ అందరు చేసుకోండి, కానీ ఏదైతే మీరు దాడి చేస్తాం మేము అని ఏదైతే మీరు కొత్త పంతాకు పోతున్నారో అది 100% తప్పు. అది ఎన్నటికైనా మీకే ముప్పు జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఉద్యమాలు చేయడం అనేది తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. తెలంగాణ మీరు రాకముందు కూడా తెలంగాణలో బిజినెస్ జరిగింది, చేసుకుంటారు. అంతేగాని మార్వాడీలను తరిమి కొట్టాలి అనే ఉద్యమానికి తెరలేపే ప్రయత్నం మీరు చేయకండి. మీరు బిజినెస్ చేసుకోండి, సెట్ అవ్వండి, తెలంగాణ అభివృద్ధిలో మీరు కూడా తోడ్పాటు అందించండి, దాన్ని మేము తప్పుపట్టాం. కానీ ఏదైతే దాడి సంస్కృతిని మీరు కొనసాగించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతుంది. ఏదైతే నేను చెప్తున్నానో దాన్ని మీరు పాజిటివ్గా తీసుకొని అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.